వెల్కమ్ టు ప్రసన్న కిచెన్ పాయింట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకోసం ప్రసాదం అప్పాలు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి నా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోని అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పంచదార వేసుకోవాలండి. ఇందులో హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. షుగర్ వేసి నేను పౌడర్ చేసుకున్నాను. దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి. హాఫ్ కప్పు షుగర్కి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ఇందులో మిక్స్ చేసుకున్న రవ్వని వేసేసుకోవాలండి. స్లోగా వేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూసారు కదండి, ఎంత గట్టిగా అయిపోయింది, ఉడికిపోయిందండి. ఇంత గట్టిగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక చేతికి నెయ్యి వేసుకొని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని అప్పాలుగా ఒత్తుకోవాలండి. చూపించిన విధంగా చిన్న చిన్న అప్పాలుగా చేసుకోండి. కావాల్సిన సైజులోనే చేసుకోండి. ఇవి మనం పంచదారతో చేసామండి, బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ సైజులో చేసుకోండి. ప్రతిదీ అంతేనండి. మొత్తం అన్నీ అలా చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని మరిగించుకోవాలండి. చూసారు కదా, రెడీ చేసుకున్న అప్పాలను ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి జాగ్రత్తగా. అప్పాలను వేసిన తర్వాత కదపకుండా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇవి మెత్తగా ఉంటాయి కదా, కదిపితే విరిగిపోతాయండి. చూసారు కదండి ఎలా పొంగుతున్నాయో. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇవి ఇప్పుడు ఒకవైపు అయిపోయినాయండి, రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులా కాలిపోయినాయండి. ఇప్పుడు అప్పాలు రెడీ అయిపోయినాయి. ఇవి ప్లేట్లోకి తీసుకోవాలండి. ముందు ఇంకో గరిటెతోని గట్టిగా ఒత్తుకోవాలండి. ఆయిల్ అనేది చూసారు కదండి ఎలా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. రెండోది కూడా అంతేనండి, సేమ్ ప్రాసెస్ అలాగే చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అప్పాలన్నీ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినవి. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకుని రెడీ చేసుకుందామండి. టేస్టీగా ఉండే ప్రసాదం అప్పాలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.